హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ వీడియోలో ఏపీ టెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో ఏపీ టెట్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేసుకోవాలనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు నీట్గా క్లియర్గా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ప్రీవియస్ ఇయర్ ఒకవేళ టెట్ రాసినటువంటి వారు ఉన్నారు, అంటే 2025 జరిగినటువంటి టెట్ ఎవరైతే రాస్తారో వారు చూసుకున్నట్లయితే కనుక వారు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు అనమాట అండి. అది క్యాండిడేట్ లాగిన్. ఇట్లా మీరు tet2dsc.apcfss.in లోకి మీరు వెళ్ళినట్లయితే కనుక ఈ లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా పిన్ కామెంట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు రైట్ సైడ్న ఎక్స్ట్రీమ్ రైట్లో డిపార్ట్మెంట్ లాగిన్ పక్కన ఉన్నటువంటి క్యాండిడేట్ లాగిన్ అనేటువంటిది మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా అనేటువంటి ఇస్తారనమాట. సో ఈ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీరు ఒకవేళ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ రాసినటువంటి వాళ్ళు ఇయర్ రాయాలనుకుంటే కనుక ఆ యూజర్ నేమ్ ఆ పాస్వర్డ్ క్యాప్చా పెట్టేసి మీరు సైన్ ఇన్ కొట్టేసినట్టయితే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు, ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు. అయితే ఎవరైతే కొత్తగా అంటే ఈ ఇయర్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నా కానీ మీకు ఇట్లా వస్తుంది. లేదు ఇట్లా క్యాండిడేట్ లాగిన్లో కాకుండా మీరు ఇక్కడ అప్లికేషన్ 5/6/2026 ఎండ్స్ ఇన్ 5/7/2026 ఇక్కడ ఉంది కదండి. ఇక్కడ మీరు రిజిస్టర్ హియర్ అనేటువంటి దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు సేమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవడం అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ క్యాప్చా అనేటువంటిది ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనేటువంటిది క్లిక్ చేయగానే మనం వేరే పేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయగానే పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం న్యూ రిజిస్ట్రేషన్కి అని చెప్పేసి చూడండి అన్ని బాక్స్ అనేటువంటిది మనం క్లిక్ చేయాలన్నమాట అండి. అన్ని బాక్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా పేజ్ అనేటువంటిది బ్యాక్ సైడ్ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ప్రొసీడ్ అని చెప్పేసి మనం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి మీకు రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటి ఇచ్చారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు ఎంటర్ చేసే ప్రతిదీ మీరు టెట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లో మీరు యూజర్ ఐడి గురించి మీరు క్రియేట్ చేస్తున్నారు, కానీ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి చేయట్లేదు. ఇదంతా మీకు ఐడి గురించి అని చేస్తున్నారు అనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ అప్లికెంట్ ఐడి గురించి అని చెప్పేసి ఈ ఫార్మాట్ అంతా చేస్తున్నారు, కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మీరు చేయట్లేదు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా మీరు చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూడండి మళ్ళీ మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ చూసినట్లయితే కనుక ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మెరిటల్ స్టేటస్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఎట్లా అనేటువంటిది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీకు కింద దాంట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మీకు క్యాస్ట్లో చూసుకున్నట్లయితే కనుక క్యాస్ట్లో అనేటువంటిది బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అనేటువంటి కేటగిరీస్ అనేటువంటిది ఇచ్చారనమాట. మీరు ఏది క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ అనేటువంటిది ఇక్కడ వస్తుందన్నమాట అండి. సో ఇట్లా మీకు బీసీబీ, బీసీబీలో చూసుకున్నట్లయితే కనుక ఇట్లా మీకు తెలుగులో కూడా ఇచ్చారనమాట. ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే మంచిదన్నమాట అండి. ఎందుకంటే ఎవరెవరికి కొంతమందికి ఇంగ్లీష్లో కొంచెం కష్టం అవుతుంది, అట్లాంటి వారికి ఇట్లా తెలుగులో మెన్షన్ చేయడం అనేది చాలా బాగుందన్నమాట అండి. ఇది ఒక ప్రాసెస్ అనేటువంటి చాలా బాగుంది. బీసీడీలో ఉన్నటువంటిది, బీసీఈలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లు, నెక్స్ట్ ఓసీలో ఉన్న ఓసీకి సంబంధించిన సబ్ క్యాస్ట్లు, నెక్స్ట్ ఎస్సీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లు, నెక్స్ట్ ఎస్టీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లు అనమాట. సో ఈ రకంగా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. మీరు ఏది తీసుకుంటే ఆ క్యాస్ట్ అనేటువంటిది ఇక్కడ మీకు మెన్షన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో దీని తర్వాత మీరు చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్కి మీరు బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ కాదని అంటున్నారు. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. మీరు ఒకవేళ అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక నో అని చెప్పి క్లిక్ చేయండి. ఏది క్లిక్ చేసినా కానీ ఇక్కడ మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ కాదని చెప్పి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక వెంటనే స్టేట్ అనేటువంటిది చేంజ్ అయిపోతుంది అనమాట. సో మీరు తెలంగాణ చెందినటువంటి వారా, మిగతా ఏ డిస్ట్రిక్ట్కి చెందినటువంటి వారని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది, ఏ స్టేట్ చెందినటువంటి వారని. లేదు ఒకవేళ మీరు
ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అయినట్టయితే కనుక డిస్టిక్ అనేటువంటి డైరెక్ట్ డిస్టిక్ అడుగుతుంది అనమాట. మీరు ఇందులో ఏ డిస్టిక్కి చెందినటువంటి వారైతే కనుక ఆ డిస్టిక్ సంబంధించినటువంటి దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలన్నమాట అండి. సో ఇట్లా మీరు క్లిక్ చేసేసుకుని ఐ హియర్ బై అని చెప్పేసి క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేటువంటిది వస్తుంది అనమాట అండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేటువంటిది వస్తుంది. సో మీరు ఇట్లా అప్లై చేసిన వెంటనే మనకి ఇట్లా హోమ్ పేజ్లోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్, మీ యొక్క రిజిస్ట్రేషన్ అలాగనే మీ పాస్వర్డ్ అనేటువంటిది మీ మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది. టెట్ అప్లికేషన్, టెట్ ప్రింట్ అప్లికేషన్, టెట్ పేమెంట్, ఇన్వాయిస్, క్యాండిడేట్ డీటెయిల్స్ బ్యాక్ అని చెప్పేసి వస్తుంది అనమాట అండి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబరు అలాగనే మీ ఫుల్ నేమ్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో అవన్నీ మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. దాన్ని మనం క్లిక్ అనేటువంటి చేయాలన్నమాట అండి. సో తర్వాత మనం ఏ డిస్ట్రిక్ట్ ఇవన్నీ మనం ఎన్క్లోజర్ చేసినవన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్లో మీ ఫోటోగ్రాఫ్ విత్ సిగ్నేచర్ అనమాట అండి. 4.5 సెంటీమీటర్స్ విత్ 6 సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఈ ప్రొఫైల్ అనేటువంటిది వన్స్ మీద అయిపోయిన తర్వాత మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేటువంటిది క్లిక్ చేయాలన్నమాట అండి. అకాడమిక్ క్వాలిఫికేషన్లో మీరు ఎక్కడో చదువుకున్నారు, మీకు చదువుకున్న దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రివ్యూ అనమాట అండి. ఈ ప్రివ్యూలో టోటల్ మీరు రాసినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని చూసుకోవాలి. ఎందుకంటే ఒక రాంగ్ మిస్టేక్ అయినట్లయితే కనుక మీరు అప్రాక్స్గానే కాదేనండి, మీరు రాంగ్గా మీరు ఒక ఏమన్నా ఇచ్చినట్లయితే కనుక మీరు 1000 రూపీస్ అనేటువంటిది ఎడిట్ ఆప్షన్కి పెట్టుకోవాలన్నమాట. ఇదే 1000 రూపీస్ పెట్టుకుంటే మీరు ఆ పేపర్ 1Aకి 1000 అయితే అన్ని పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B, సో వీటన్నిటికీ 1000 రూపీస్ అనేటువంటిది, అంటే ఒక్కొక్క దీనికి అప్లై చేస్తే 1000 రూపీస్, ఇంకో దానికి అప్లై చేస్తే 1000 రూపీస్. మీరు ఈ 1000 రూపీస్ అనేటువంటిది ఎడిట్ ఆప్షన్కి పెట్టుకోకుండా ఈ 1000 రూపీస్ తోటి ఇంకో దానికి మీరు అప్లై చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి సో అప్లై చేసుకునేటప్పుడు చాలా నీట్గా జాగ్రత్తగా చేసుకోండి. సో ఫస్ట్ మీ ప్రొఫైల్ అనేటువంటిది మీరు ఇచ్చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు కంటిన్యూ కొట్టేసిన తర్వాత మీరు చదువుకున్న డీటెయిల్స్, మీ టైప్ ఆఫ్ స్కూల్ అనేటువంటిది వస్తుంది అనమాట. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్, మీరు ఎట్లా చదువుకున్నారు అనేటువంటిది మీరు చూడాలన్నమాట అండి. 4th నుంచి 10th క్లాస్ వరకు మీరు చదువుకున్నటువంటి డీటెయిల్స్ అనేటువంటిది వేయాలన్నమాట. దీన్ని బట్టి మీ లోకల్ క్యాండిడేటా కాదా అనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారనమాట అండి. దాన్ని బట్టి మీ లోకల్ డిస్టిక్ అనేటువంటిది ఖరారు అయిపోవడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీ ప్రిఫరబుల్ సబ్జెక్ట్స్ అనమాట అండి. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని ఇవ్వాలి. తర్వాత హ్యావ్ యూ స్టడీ డిగ్రీ ఒకళ్ళు చదివారంటే SATS నో అయితేనో దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీడియం, యూనివర్సిటీ, సెకండ్ లాంగ్వేజ్, హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ మార్క్స్ అనేటువంటిది వేయాలి. మీరు ఒకవేళ పీజీ చదివారని చెప్పేసి అడుగుతుంది. చదివితే SATS నో అయితేనో, ఒకవేళ చదివితే కనుక మీరు ఏ కోర్స్ చేశారు, ఏ యూనివర్సిటీ చేశారు, ఏ సబ్జెక్ట్లో చేశారు, ఏ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటిది, ఏ మీడియంలో చేశారు, హాల్ టికెట్ నెంబరు, పర్సంటేజ్ మార్క్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. ఇవ్వాలని చెప్తే అడుగుతుంది. దాని తర్వాత మీరు ఎప్పుడన్నా ఏపీ టెట్ రాశారా అని చెప్పేసి అడుగుతుంది. ఒకవేళ రాసినట్లయితే కనుక మీ హాల్ టికెట్ నెంబరు, మీరు దేనికి రాశారు అనేటువంటిది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ రాయలేదు అనుకున్నట్లయితే కనుక నో అని చెప్పేసి పెట్టేసి మీరు సింపుల్గా సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటిది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక మీకు అయిపోతుంది అనమాట అండి. దాని తర్వాత మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ మీరు చెక్ చేసుకుని అంతా ఓకే అనుకున్నట్లయితే కనుక ప్రొసీడ్ అయితే ప్రొసీడ్ అని చెప్పేసి, ఎడిట్ అయితే ఎడిట్ అనేటువంటిది. ఏ డౌట్ ఉన్నా కానీ చిన్నగా డౌట్ ఉన్నా కానీ దాని ఎడిట్లోకి వెళ్ళి మీరు దాన్ని చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు యొక్క అప్లికేషన్ ఫామ్లోకి మీరు వెళ్ళిపోవడంలో అప్లికేషన్లో మీరు చూస్ పేపర్, ఏ పేపర్ మీరు రాయాలనుకున్నారు, 1A రాసుకోవాలనుకున్నారు, 1B రాయాలనుకుంటున్నారు, 2A రాయాలనుకుంటున్నారు, 2B రాయాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే దానికి తగ్గట్టుగా మీకు అమౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఎన్ని పేపర్స్ మీరు క్లిక్ చేస్తే అంత అమౌంట్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. మీ ప్రిఫరబుల్ డిస్ట్రిక్ట్స్ అనమాట అండి. టోటల్ 5 డిస్ట్రిక్ట్స్ ప్రిఫర్ చేయాలి. అన్నిట్లో ఒకటే డిస్ట్రిక్ట్ పెడితే అది తీసుకోదు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అనేటువంటి పెట్టుకొని మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటిది మీరు చేసుకోవాలన్నమాట అండి. దాని తర్వాత జనరేట్ ఓటీపీ అని కొడితే మీకు ఓటీపీ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే కనుక పేమెంట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. పేమెంట్లో మీరు ఒకదానికైతే 1000 రూపీస్, రెండింటికైతే కనుక 2000 రూపీస్ అట్లా మీ పేమెంట్ అనేటువంటి చేసుకున్నట్లయితే కనుక పేమెంట్ మీకు డిక్లేర్ అనేటువంటిది అయిపోతుంది. దాంతో మీ పేమెంట్ ప్రాసెస్ అనేటువంటిది అయిపోతుంది. అయిపోయిన వెంటనే మీరు ప్రింట్ అప్లికేషన్ అనేటువంటి దాన్ని
డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రింట్ అప్లికేషన్లో మీరు ప్రింట్ చేసుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది డౌన్లోడ్ అయిపోతుంది. కాబట్టి సో ఆ రకంగా మీరు ఏపీ టెట్ సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి. సో ఫ్రెండ్స్, ఇదండి ఏపీ టెట్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్ తోటి నేను వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.